ఇంటి దొంగలెవరో ఇగో ఇంటి దొంగలెవరో హిల్ట్ పత్రాల లీకేజీపై ఇంటెలిజెన్స్ విచారణ రంగంలోకి దిగిన నిఘా బృందాలు సచివాలయంలోని అధికారులను సిబ్బందిని ప్రశ్నించే అవకాశం బీఆర్ఎస్తో సంబంధాలపైన ఆరా. మరి ఇప్పుడు సరే అవి లీక్ అవ్వకూడదు, అది జెన్యూన్ సమాచారమైనా లేకపోతే అబద్ధపు అంటే ఏదన్నా జనాల్ని మోసం చేసే సమాచారమైనా లీక్ అవ్వద్దు. అది ఎందుకంటే ఇప్పుడు ఇవాళ ఇది లీక్ అయింది, రేపు ఇంకోటి లీక్ అవ్వచ్చు. మరి ఇంకా 2 ఏళ్ళు అయిపోయింది, మీరు పట్టు సాధిస్తలేరా? ఇంకా వాళ్ళతోని సంబంధాలు ఉన్న వాళ్ళు ఇంకా ఉన్నారా? బీఆర్ఎస్ హయాంలో కొన్ని వందల జీవోలు వచ్చినాయి. ఒక్క జీవోని పబ్లిక్ డొమైన్లో పెట్టలే, కొన్ని వందల వేల జీవోలు వచ్చినాయి. ఆ జీవోలను మీడియా ఏమైనా చెప్పి కనుక్కుందామే, అధికారికి ఫోన్ చేసి కనుక్కుందామన్నా కూడా ఒక్క ఇన్ఫర్మేషన్ రాలే. మరి ఆనాడు ఎందుకంత ఒక మోనోపోలీ నడిచింది? సరే మోనోపోలీ అంటే పరిపాలనలో మోనోపోలీ అక్కర్లే, కానీ ఇట్లాంటి విషయాల్లో చాలా స్ట్రాంగ్గా ఉండాలి కదా అడ్మినిస్ట్రేషన్. సరే ఇప్పుడు అది ఒకవేళ జెన్యూన్గా మీరు ఆ హిల్ట్ అంటే ఏంది, మొన్న తెచ్చారు కదా పాలసీ, ఇండస్ట్రీస్కి ఇచ్చినటువంటి 9,289 ఎకరాల సంబంధించిన భూమిని మల్టీ యూజ్ కింద అంటే మీరు దేనికైనా వాడుకోవచ్చు, మీరు మీ కంపెనీ తీసేసి మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేసుకోవచ్చు అనే విధంగా మల్టీ యూజ్ కింద ఒక పాలసీని తయారు చేసింది ఆ 9,000 ఎకరాలకి. సో దాని మీద గొడవ నడుస్తుంది ఇప్పుడు రాష్ట్రంలో. రాష్ట్ర రాజధాని ప్రాంతంలోని పారిశ్రామిక వార్డుల్లోని భూముల వినియోగ మార్పిడికి సంబంధించిన హిల్ట్ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ రూపకల్పనకు కసరత్తు జరుగుతున్నప్పుడే అందుకు సంబంధించిన పత్రాలు లీక్ అయిన అంశాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం ఇంటెలిజెన్స్ విచారణకు ఆదేశించింది. హిల్ట్ భూముల అంశానికి సంబంధించిన ముఖ్యమైన పత్రాలు విపక్షాలకు ముందే ఏ విధంగా చేరినాయి, జీవో రాకముందే ఆ విషయం ఎలా బయటకు పొక్కింది, ఏ శాఖల సిబ్బందికి ఇందులో సంబంధం ఉంది, సిబ్బంది స్థాయిలోనే పత్రాలు బయటకు వెళ్ళినాయా లేక ఉన్నతాధికారుల పాత్ర ఉందా అనే విషయాలపైన నివేదిక ఇవ్వాలని ఇంటెలిజెన్స్ విభాగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. రేవంత్ రెడ్డి నువ్వు అర్హతను కోల్పోయినావు. కారణం ఏంటంటే పోయిన గవర్నమెంట్ హయాంలో పనిచేసిన ఉన్నతాధికారులని నీ పక్కన పెట్టుకున్నావు. వాళ్ళే నడుస్తున్నారు కదా ఇప్పటికీ. ఏ ఒక్క అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీని తీసేసినవా? ఉన్నతాధికారుల జాబితాలో ఉన్న వాళ్ళని, రిటైర్డ్ అయిన వాళ్ళని యాజ్ ఇట్ ఈస్గా నడుస్తున్నారు వాళ్ళంతా. ఇది నీకు జరగాల్సిందే, ఏమి ఇబ్బంది లేదు. నవంబర్ 21వ తేదీన విలేకరుల సమావేశం నిర్వహించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హిల్ట్ పాలసీ పైన విమర్శలు చేశారు. ఈ సమావేశానికి ముందే అనగా నవంబర్ 20వ తేదీన హిల్ట్ పత్రాలకు సంబంధించిన ఫోటోషాప్ స్లైడ్స్ బయటకు వెళ్ళినట్టుగా ప్రభుత్వం అనుమానిస్తున్నది. పరిశ్రమల శాఖలో పాలసీ తయారీ సమయంలో వాటిని లీక్ చేసింది ఎవరు అనే విషయాలు తెలుసుకోవడానికి నిఘా విభాగం రంగంలోకి దిగింది. సచివాలయం లోగుట్టు బయటకు వెళ్తున్న క్రమంలో ఇంటి దొంగలను పట్టుకోవడమే లక్ష్యంగా ప్రయత్నాలు ప్రారంభించింది. పరిశ్రమల శాఖలో ప్రస్తుతం పనిచేస్తున్న అధికారులు గత ప్రభుత్వంలో ఏ చోట్ల పనిచేశారు, వారిలో ఎవరైనా ప్రతిపక్ష నాయకునితో సంబంధాలు కొనసాగిస్తున్నారా అనే విషయాలపైన నిఘా వర్గాలు దృష్టి పెట్టినాయి. హిల్ట్ పాలసీకి సంబంధించి డాక్యుమెంట్ తయారైన తర్వాత ఏ స్థాయి వ్యక్తుల వద్దకు వెళ్ళింది, వారికి గత ప్రభుత్వంలోని వారితో సత్సంబంధాలు ఉన్నాయా అనే విషయాన్ని నిర్ధారించుకోవడానికి సచివాలయంలోని పలువురు అధికారులు సిబ్బందిని నిఘా విభాగం అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. సో ఇట్లా ఎవరో లీక్ చేసిరట. మరి లీక్ చేసే ముందు నీకే ఉండాలి కదా, ఇట్లాంటి వాళ్ళని మనం దగ్గర పెట్టుకుంటే ఎట్లా అన్న ఆలోచన ఉండాలి కదా. ఓ నవీన్ మిట్టల్ లాంటి ఇంకా చాలామంది ఉన్నారు కదా ఈ బ్యాచ్ అంతా. ఇప్పుడు రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి హెచ్ఎండిఏ పర్మిషన్స్ విషయంలో గతంలో కేటీఆర్తో ఉన్నోళ్ళనే మొత్తం నువ్వు దగ్గర పెట్టుకున్నావు. టోటల్ వాళ్ళే ఉన్నారు.